జర్నలిజానికి విలువ ఇవ్వని బ్రోకరిజంతోనే బ్రతుకుతున్న రాధాకృష్ణ ఈ రోజు ఆడవాళ్ళని మాట్లాడిన మాటలకి రాష్ట్రాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఎదురు తిరుగుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాధాకృష్ణకి పెళ్ళాం లేదా, కూతురు లేరా? వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టరా నేను అడుగుతున్నాను. మా కుటుంబాలలో, మా నాయకుల కుటుంబాల్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఈ పనికి వాళ్ళ రాధాకృష్ణకి ఉందా నేను అడుగుతున్నాను. ఒక డొక్కు సైకిల్ మీద వచ్చిన రాధాకృష్ణ ఈ రోజు 1000 కోట్లకి ఎదిగాడు అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బ్రోకర్ గా పనిచేశాడు, ఏ విధంగా ఎన్టీఆర్ ని దించినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూట్ కేసుల్ని మోసాడో అందరూ కూడా గమనించారు. ఇది రోసయ్య గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కుల గజ్జితో, అహంకారంతో చంద్రబాబు నాయుడు వేసే అవినీతి బిస్కెట్ల కోసం నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని, అలాగే నాయకుల కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నారనుకున్నావా? ఈ రోజు నీ పత్రికల్ని, ఈ రోజు నీ ఫోటోల్ని ఎలా తగలబెట్టామో రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా నీ కొవ్వుని కరిగించేదానికి అదే విధంగా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు రాష్ట్రంలో నువ్వు దోచుకున్న దోపిడీకి, ఈ రోజు నీకు ఇచ్చిన నీ ఆఫీసులకి, అలాగే ఏవైతే చంద్రబాబు నాయుడు ప్రతిసారి అధికారంలో వచ్చిన తర్వాత నీకు కట్టబెడుతున్నాడో వాటిని కాపాడుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు రాసిచ్చే రోత రాతల్ని రాయటం, చంద్రబాబు నాయుడు రాసిచ్చే బూతు మాటల్ని రాస్తూ విషపత్రికలాగా విషం చూపుతున్నాం. ఇది ఇంతటితో ఆపకపోతే ఖచ్చితంగా మహిళలందరం నీ కొవ్వు దించుతామని కూడా రాధాకృష్ణ హెచ్చరిస్తున్నాను. రాధాకృష్ణ కూతురికి, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి, నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ రోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేస్తాం. కానీ ఇక మేము మొదలు పెడితే మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి మహిళల గురించి తప్పుడు రాతలు రాసినా, మహిళల గురించి తప్పుడు ప్రసారం చేసినా, లేదా మహిళల గురించి ఇష్టం వచ్చినట్టు వాగితే మాత్రం ఆంధ్రజ్యోతి ఆఫీస్ నే తగలబెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మహిళల మీద ఆంధ్రజ్యోతి అనుచితంగా రాసిందని ఆ పత్రిక మీద ఎండి రాధాకృష్ణ గారి మీద వైసీపీ నిన్నటి నుంచి చేస్తున్నటువంటి యాగి చూస్తుంటే కొన్ని ప్రశ్నలు అడగాలనిపిస్తోంది. మహిళలంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యులు పరోక్షంగా ప్రస్తావించినా కూడా మీకు అత్యంత బాధ కలుగుతోంది. ప్రజాస్వామ్యంలో మహిళలంటే ఎవరిపైన మాట్లాడినా కూడా స్పందించాలి కదా. భార్యల మీద మాట్లాడారు అని, అది కూడా మీ చేతగానితనాన్ని ప్రశ్నించినందుకు రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏది పలకమంటే అది పలుకుతున్నారు అనేటటువంటి ఒక పోలికని తీసుకొస్తేనే పరోక్షంగా మీ కుటుంబ సభ్యులని, మహిళలను అన్నారనేటటువంటిది మీరు రోడ్డు మీద పడుతున్నారే. అసెంబ్లీలో, ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిదే కదా. అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నేత భార్యని అక్రమ సంబంధాలు అంటగట్టితే పగలబడి నవ్వారే. అప్పుడు మీకు మహిళల గౌరవం గుర్తుకు రాలేదా? కన్న తల్లిని బూతులు తిట్టి సంబంధాలు అంటగట్టితే స్పందించలేనటువంటి వాళ్ళు భార్యల్ని ఏదో అన్నారని, అది కూడా భార్యల్ని డైరెక్ట్ గా ప్రస్తావించకపోయినా కూడా భార్య అనే మాట ఎత్తితేనే తమ భార్యల్ని ఏదో అన్నారని ఉలికిపాటు చెందుతున్నారే. మీరేమన్నా రాచరికంలో ఉన్నారా? ప్రజాస్వామ్యంలో అందరు మహిళలు సమానమే. రాజులకి మాత్రమే, కన్న తల్లి కూడా కాదు, భార్యనంటేనే కోపం వచ్చేది రాజులకు మాత్రమే వస్తుంది, రాతి యుగపు మనుషులకి మాత్రమే వస్తుంది. మీరు రాచరికంలో ఉన్నారా? రాజు ఉసిగొలిపితే పరిగెత్తేటటువంటి సైన్యంలాగా మీరు నిన్న వీరంగం వేశారే. మీరంతా సమర్థులే అయితే, మీరంతా చావగలిగినటువంటి నాయకులే అయితే
రాష్ట్రంలో రాజధానికి సంబంధించినటువంటిది దేశమంతా మద్దతు పలికితే అమరావతి మీద ఇప్పటికీ కూడా కుప్పిగంతులేస్తూ మావిగన్నని అంతకుముందు 3 రాజధానులని మాట్లాడుతున్నప్పుడు మీ నాయకుడిని ఒక్క మాట అడిగారా? రాజధాని మీద ఇవాళ ఎందుకు దేశమంతా కూడా మద్దతు పలికిన రాజధాని మీద మనం ఒకటే అభిప్రాయంతో ఉంటే బాగుంటుంది కదా అనేటటువంటి ఒక మాట పలకలేనటువంటి దద్దమ్మ నాయకులందరూ కూడా ఇవాళ సవాళ్ళు వేస్తుంటే నవ్వొస్తోంది. కనీసం మీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మీటింగ్ పెట్టండి రాజధాని మీదని అడగలిగినటువంటి ధైర్యం ఉందా మీలో ఎవరికైనా? మీరు మగతనాల గురించి, పోరాటాల గురించి, వీరుల గురించి మాట్లాడుతున్నారే. ఒక దద్దమ్మ నాయకులుగా మీరందరూ మిగిలిపోయి కనీసం రాజధాని మీద ఒక సమావేశం ఏర్పాటు చేయండి మహాప్రభు అని మీ జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేనటువంటి చవటలు మీరు ఈరోజు మహిళల మీద మాట్లాడుతున్నారు. మహిళల మీద మాట్లాడేటటువంటి అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో కోల్పోయింది. విజయమ్మ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాడిని వెనకేసుకొచ్చినప్పుడే మీరు చచ్చిపోయారు. మీ చెల్లి షర్మిలని నడి రోడ్డు మీద నిలబెట్టినప్పుడే మీరు చచ్చిపోయారు. మీరు మహిళల గురించి మాట్లాడితే మహిళలకే సిగ్గుపడాల్సి వస్తుంది. అర్హత కోల్పోయారు. మహిళల గురించి కాకుండా ఇంకేదేని గురించైనా మాట్లాడండి. మీరు కనీసం ఇవాళ రాజధాని మీద దేశమంతా మద్దతు పలికినటువంటి రాజధాని మీద ఇప్పటికీ కూడా రాష్ట్రం గొంతుకొస్తామని చెప్పి బయలుదేరుతున్నారే, మిమ్మల్ని నిలదీయాలి. మీ ప్రతి ఒక్క ఇళ్ల ముందు ధర్నాలు చేయాలా రాష్ట్ర ప్రజలు? మీరు అక్కడ కూర్చున్నారే, ఆ నాయకులు అందరి ముందు, అందరి ఇళ్ల ముందుకు వచ్చి ధర్నా చేస్తాం. రాజధాని మీద ఎన్నిసార్లు కుప్పిగంతులు వేస్తారా నాయన? ముందు ఆ సంగతి తేల్చండి. కనీసం ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది? ప్రజాస్వామ్యంలో మహిళలంటే అందరు మహిళలే, మీ భార్యలు మాత్రమే కాదు, తల్లులను కూడా కాదనుకుని భార్యలను వెనక తీసుకొచ్చుకునేటటువంటి చవటలు దద్దమని మిమ్మల్ని ఎన్ని తిట్టినా తక్కువే, ఎన్ని తిట్టినా తక్కువే. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించమని కోరుతున్నాను. ఈ ఒక మనుషులకి మాత్రమే వస్తుంది. మీరు రాచరికంలో ఉన్నారా? రాజు ఉసిగొలిపితే పరిగెత్తేటటువంటి సైన్యంలాగా మీరు నిన్న వీరంగం వేశారే. మీరంతా సమర్థులే అయితే, మీరంతా చావగలిగినటువంటి నాయకులే అయితే రాష్ట్రంలో రాజధానికి సంబంధించినటువంటిది దేశమంతా మద్దతు పలికితే అమరావతి మీద ఇప్పటికీ కూడా కుప్పిగంతులేస్తూ మావిగన్నని అంతకుముందు 3 రాజధానులని మాట్లాడుతున్నప్పుడు మీ నాయకుడిని ఒక్క మాట అడిగారా? రాజధాని మీద ఇవాళ ఎందుకు దేశమంతా కూడా మద్దతు పలికిన రాజధాని మీద మనం ఒకటే అభిప్రాయంతో ఉంటే బాగుంటుంది కదా అనేటటువంటి ఒక మాట పలకలేనటువంటి దద్దమ్మ నాయకులందరూ కూడా ఇవాళ సవాళ్ళు వేస్తుంటే నవ్వొస్తోంది. కనీసం మీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మీటింగ్ పెట్టండి రాజధాని మీదని అడగలిగినటువంటి ధైర్యం ఉందా మీలో ఎవరికైనా? మీరు మగతనాల గురించి, పోరాటాల గురించి, వీరుల గురించి మాట్లాడుతున్నారే. ఒక దద్దమ్మ నాయకులుగా మీరందరూ మిగిలిపోయి కనీసం రాజధాని మీద ఒక సమావేశం ఏర్పాటు చేయండి మహాప్రభు అని మీ జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేనటువంటి చవటలు మీరు ఈరోజు మహిళల మీద మాట్లాడుతున్నారు. మహిళల మీద మాట్లాడేటటువంటి అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో కోల్పోయింది. విజయమ్మ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాడిని వెనకేసుకొచ్చినప్పుడే మీరు చచ్చిపోయారు. మీ చెల్లి షర్మిలని నడి రోడ్డు మీద నిలబెట్టినప్పుడే మీరు చచ్చిపోయారు. మీరు మహిళల గురించి మాట్లాడితే మహిళలకే సిగ్గుపడాల్సి వస్తుంది. అర్హత కోల్పోయారు. మహిళల గురించి కాకుండా ఇంకేదేని గురించైనా మాట్లాడండి. మీరు కనీసం ఇవాళ రాజధాని మీద దేశమంతా మద్దతు పలికినటువంటి రాజధాని మీద ఇప్పటికీ కూడా రాష్ట్రం గొంతుకొస్తామని చెప్పి బయలుదేరుతున్నారే, మిమ్మల్ని నిలదీయాలి. మీ ప్రతి ఒక్క ఇళ్ల ముందు ధర్నాలు చేయాలా రాష్ట్ర ప్రజలు? మీరు అక్కడ కూర్చున్నారే, ఆ నాయకులు అందరి ముందు, అందరి ఇళ్ల ముందుకు వచ్చి ధర్నా చేస్తాం. రాజధాని మీద ఎన్నిసార్లు కుప్పిగంతులు వేస్తారా నాయన? ముందు ఆ సంగతి తేల్చండి. కనీసం ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది? ప్రజాస్వామ్యంలో మహిళలంటే అందరు మహిళలే, మీ భార్యలు మాత్రమే కాదు, తల్లులను కూడా కాదనుకుని భార్యలను వెనక తీసుకొచ్చుకునేటటువంటి చవటలు దద్దమని మిమ్మల్ని ఎన్ని తిట్టినా తక్కువే, ఎన్ని తిట్టినా తక్కువే. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించమని కోరుతున్నాను.